ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ప్రకృతి మనిషి మనుగడకు మూలాధారం. ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కథనం. ప్రతి సంవత్సరం జూలై 28న ప్రకృతి పరిరక్షణ దినోత్సవంను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. భూమిపై ఉన్న సహజ వనరులు, జీవ వైవిధ్యం, అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులను పరిరక్షించాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రకృతి మనిషి మనుగడకు మూలాధారం. స్వచ్ఛమైన గాలి, తాగునీరు, ఆహారం, ఔషధాలు, జీవనానికి అవసరమైన అనేక వనరులు ప్రకృతి నుండే లభిస్తాయి. అయితే అడవుల నరికివేత, కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం, వాతావరణ మార్పులు, సహజ వనరుల విచ్చలవిడిగా వినియోగం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దీని ప్రభావంగా వరదలు, కరువు, అధిక ఉష్ణోగ్రతలు, జీవ వైవిధ్యం క్షీణించడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ప్రకృతిని పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం కూడా. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని ఆదా చేయడం, విద్యుత్ను పొదుపుగా వినియోగించడం, వ్యర్థాలను వేరువేరుగా నిర్వహించడం వంటి చిన్న చిన్న చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించవచ్చు. పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు ఈ సందర్భంగా మొక్కలు నాటడం, అవగాహన ర్యాలీలు, పర్యావరణ ప్రతిజ్ఞలు, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రకృతి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నాయి. ప్రకృతిని రక్షిద్దాం, భవిష్యత్తు తరాలకు పచ్చని భూమిని అందిద్దాం అనే సందేశంతో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని కాపాడటం అంటే మన జీవనాన్ని, మన భవిష్యత్తును కాపాడుకోవడమే.